హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని ఒకే వీడియోలో చేసి పెట్టానండి. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. మొదటిగా ఇక్కడ చూస్తున్నారు కదా, శివరాత్రికి వేటితో అభిషేకం చేస్తే మనకు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే శివరాత్రి రోజు ఏ నైవేద్యం పెట్టాలి అన్నదైతే ఈ వీడియోలో చెప్పాను. ఆ వీడియోని ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసి చూడండి. ఇలా ఎన్నో వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. ఇంకా సాక్షాత్తు అమ్మవారు, ఆ అమ్మవారు ఎవరు అంటే పార్వతీదేవి అమ్మవారు ఏ విషయాలు చెప్పారు, ఏ 7 పనులు చేస్తే మనకి మంచి జరుగుతుంది అన్నదైతే ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ అయితే చేయదండి. నచ్చితే ఒక లైక్ కూడా చేసేయండి. తర్వాత నేను మా ఫ్రెండ్కి బట్టలైతే పెట్టానండి, వడిబియ్యం పోసి. మన ఛానల్లో ఈ వీడియో కూడా ఉంది, ఒకసారి అయితే చెక్ చేసి చూడండి. జపాలి లొకేషన్ అయితే ఆసమ్గా ఉంటుంది ఫోటోషూట్కి. అలాగే ఇంకోటి నెక్స్ట్ వీడియో ఏంటి అంటే, ఏడుకొండలవాడు లక్ష్మీదేవిని హృదయంలో ఎందుకు పెట్టుకున్నాడు, గుడి వెనక భాగాన్ని ఎందుకు మొక్కుతారు అన్నదైతే ఈ వీడియోలో ఉంటుంది. అది కూడా నచ్చితే ఒకసారి చూసేయండి. నచ్చితే లైక్ కూడా చేయండి. ఇలాంటివి చేస్తూ దీపారాధన చేస్తే చాలా మంచిది. నియమాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేసేసి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దరిద్ర దేవత మన ఇంట్లో ఉంది అనడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. అవి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో ఉంటుంది. మన ఛానల్లో ఈ వీడియోస్ మొత్తం కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. పూజ చేసే వారికి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే మన ఛానల్లో ఉంటుంది. చూసారు కదా, అసలు దీపారాధనకి ఎన్ని ఒత్తులు వేయాలి, ఏ నూనె వాడాలి అన్నదైతే ఈ వీడియోలో ఉంటుంది. ఖచ్చితంగా అన్ని వీడియోస్ కూడా చూస్తారని అనుకుంటున్నాను. మీకోసమే ఈ వీడియో అయితే చేశాను. ప్రతిరోజు బయటకు వెళ్ళే ముందు ఏం పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుంది, ఏ విధంగా చేసి వెళ్ళాలి, అలాగే నరుల దృష్టి మన మీద పడకుండా ఉంటే ఏం చేయాలి అన్నదైతే ఈ వీడియోలో ఉంటుంది. ఇది కూడా ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నాను. ప్రతి ఇల్లాలకి కూడా ఉపయోగపడే పూజా గది నియమాలండి. పూజా గది గురించి నియమాలు ఉన్నాయి, అవి కూడా ఈ వీడియోలో షేర్ చేశాను. ఇవి కూడా చూడండి. ప్రతి పూజ చేసే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మొత్తం కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి. పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండా కొన్ని తప్పులు అయితే చేస్తూ ఉంటాము. ఆ తప్పులు చేయకుండా పూజ చేయాలి అంటే ఈ వీడియో చూడాలి. అలాగే గురువారము, శుక్రవారము, మంగళవారము రాగి చెంబు ఎక్కడ పెట్టుకుంటే మంచిది, రాగి చెంబులు ఏమి వేసి పెట్టుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో ఉంటుంది. మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకున్నారనుకోండి, నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మొదటగా మీరైతే చూసేయచ్చు. ఇక్కడ ఇంట్లో ఏ దిక్కున చీపురు పెడితే మంచిది, మన ఇంటికి లక్ష్మీదేవి ఏమి పాటిస్తే మన ఇంటికి వస్తుంది, ఎటువంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.